హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు టెక్ ఫ్యాక్ట్స్ ఇన్ తెలుగు యూట్యూబ్ ఛానల్. నేనే మీ రఫీ. ఫ్రెండ్స్, ఈరోజు నేను మీకు రెడ్మీ వాళ్ళు వెరీ రీసెంట్ టైమ్స్లో తీసుకొచ్చిన వన్ ఆఫ్ ది బెస్ట్ అండర్ 10,000 రూపీస్ మొబైల్స్ రెడ్మీ 12. దీన్ని ఈరోజు నేను మీకు అన్బాక్స్ చేసి దీనికి సంబంధించిన నా క్విక్ రివ్యూని షేర్ చేస్తాను. యాక్చువల్గా 4GB 128GB వేరియంట్ ఇది 100% 10,000 కంటే బిలోగానే ఉంటుంది, ప్లస్ కార్డ్ ఆఫర్ కూడా ఉంటుంది. ఆగస్టు 1వ తారీఖున ఇది మన ఇండియాలో లాంచ్ కాబోతుంది. సో దానికంటే ముందుగానే మీకు దీన్ని అన్బాక్స్ చేసి దీనికి సంబంధించిన డీటెయిల్స్ ఏంటంటే షేర్ చేస్తాను. మంచి ఫోను, బాగుంది, డిస్ప్లే బాగుంది, మంచి బ్రైట్ డిస్ప్లేని ఇచ్చారు. అలాగే 90Hz రిఫ్రెష్ రేటు, మంచి గేమింగ్ ప్రాసెసర్ G88 ఇచ్చారు ఈ బడ్జెట్లో. అండ్ మీకు ఫాస్ట్ ఛార్జింగ్ బాగానే ఉంది. ముఖ్యంగా 50 మెగాపిక్సెల్ కెమెరా, ఇలాంటివన్నీ ఫీచర్స్ దీంట్లో బాగానే ఇచ్చారు. అండ్ ముఖ్యంగా దీని డిజైన్ గ్లాసీ డిజైన్తో తీసుకొచ్చారు, కానీ 100% గ్లాస్ కాదు, బ్యాక్ సైడ్ గుర్తుపెట్టుకోండి. అండ్ ఓవరాల్గా ఫోన్ మాత్రం ఈ ప్రైజింగ్లో వాల్యూ ఫర్ మనీ ప్రోడక్ట్ అయితే నాకు అనిపించింది. సో బాక్స్ పైన మీరు అబ్జర్వ్ చేస్తే 50 మెగాపిక్సెల్ Redmi 12 అని రాసింది, మేడ్ ఇన్ ఇండియా. అండ్ ఇది బ్యాక్ సైడ్ కొన్ని టెక్నికల్ డీటెయిల్స్ ఉన్నాయి. G88 ప్రాసెసరు అండ్ ఫుల్ HD ప్లస్ డాట్ డిస్ప్లే అండ్ 5000 mAh బ్యాటరీ, 18 వాట్స్ ఛార్జింగ్ సపోర్టు, 50 మెగాపిక్సెల్ కెమెరా, ఇలాంటివి అయితే ఇక్కడ మనకు కనిపిస్తున్నాయి. అండ్ మనకి బాక్స్కి ఒకవైపు సార్ వాల్యూస్ కూడా ఉన్నాయి చూడండి. సార్ వాల్యూ మీకు హెడ్కేమో 0.846 ఉంది, బాడీకి ఏమో 0.747 ఉంది. సో ఇంటర్నేషనల్ స్టాండర్డ్స్ ప్రకారం ఇది 1.6 కంటే బిలో ఉండాలి. యాజ్ పర్ ది స్టాండర్డ్స్ వీళ్ళు మెయింటైన్ చేస్తారు. అండ్ రిమెంబర్, మీరు ఏ ఫోన్ కొన్నా కానీ ఈ సార్ వాల్యూస్ మాత్రం ఖచ్చితంగా చూజ్ చేసుకోండి. 1 కంటే అబోవ్ ఉంటే కొంచెం ఆలోచించుకోండి, 1 కంటే బిలో ఉంటే మాత్రం చాలా హెల్దీయే, ఎలాంటి ప్రాబ్లమ్స్ అయితే రావు. బాక్స్ లోపల మీకు ఒక ఫోన్ ఉంటుంది, అండ్ ఒక TP కేసు, యూజర్ మాన్యువల్, సిమ్ ఎజెక్టర్ టూలు, అలాగే ఒక Type-C కేబుల్, 22.5 వాట్స్ ఛార్జర్. అండ్ రిమెంబర్, ఈ ఫోన్ మీకు 18 వాట్స్ మాత్రమే సపోర్ట్ చేస్తుంది, కానీ బాక్స్లో మాత్రం 22.5 వాట్స్ ఛార్జర్ ఇస్తారు, గుర్తుపెట్టుకోండి, అది సపోర్ట్ చేస్తుంది. అండ్ ఫోన్ డిజైన్ ఒకసారి అబ్జర్వ్ చేస్తే ఇది మీకు బ్యాక్ సైడ్ యాపిల్ ఐఫోన్ 14 Pro Max లాంటి డిజైన్ని ఆఫర్ చేస్తున్నారు. అండ్ ఫ్లాట్గా ఉంటుంది. వెనక వైపు మీకు చుట్టానికి గ్లాస్ లాగా ఉంటుంది. దీనికి కూడా వీళ్ళు గ్లాసీ డిజైన్ అని పేరు పెట్టారు, కాకపోతే ఇది గ్లాస్ కాదు, గుర్తుపెట్టుకోండి, ఇది ప్లాస్టికే, కాకపోతే చుట్టానికి మాత్రం గ్లాస్ లాగా ఉంటుంది. అండ్ ఫింగర్ ప్రింట్స్ కూడా అంత ఈజీగా ఏం తీసుకోవట్లేదు. అండ్ ఇవి కెమెరా బంప్ కూడా ఎలాంటి లేకుండా ప్రాపర్గానే అరేంజ్ చేశారు. ఇది మాత్రం కొంచెం బాగా అనిపించింది నాకు. కెమెరా మోడల్ డిజైన్ మాత్రం మంచిగా ఉంది. అండ్ ఒక ఫ్లాష్ లైట్, రెడ్మీ బ్రాండింగ్. రైట్ సైడ్ మీకు పవర్ బటన్, దీంట్లోనే మీకు ఫింగర్ ప్రింట్ ఉంటుంది. అండ్ వాల్యూమ్ లాకర్స్ ఉంటాయి. లెఫ్ట్ సైడ్ సిమ్ ట్రే ఉంటుంది. టాప్లో మీకు 3.5mm హెడ్ ఫోన్ జాకు, IR బ్లాస్టర్ ఉంటుంది. బాటమ్ సైడ్ మీకు మెయిన్ మైక్రోఫోన్, Type-C పోర్టు, అలాగే స్పీకర్ గ్రిల్ అయితే ఇక్కడ కనిపిస్తుంది. ఈ ఫోన్ మీకు సింగిల్ స్పీకర్తోనే వస్తుంది, గుర్తుపెట్టుకోండి. అండ్ ఒకసారి బెజల్స్ కూడా అబ్జర్వ్ చేస్తే 3 వైపుల బెజల్స్ మాత్రం చిన్నగానే ఉన్నాయి, బాటమ్ సైడ్ బెజల్ మాత్రం కొంచెం పెద్దగా ఉంది. సో ఇది కొంచెం ఈ బడ్జెట్లో మనం యాక్సెప్ట్ చేయొచ్చు. బెజల్ అయితే రీజనబుల్గానే ఉంది. అది కాకుండా డాట్ డిస్ప్లే ఇచ్చారు. జనరల్గా ఈ బడ్జెట్లో చాలా ఫోన్స్లో మనకి డ్యూ డ్రాప్ నాచ్ స్టిల్ కంటిన్యూ చేస్తుంటే వీళ్ళు మాత్రం డాట్ డిస్ప్లే ఇచ్చారు. ఇది మాత్రం కొంచెం ఇంట్రెస్టింగ్గానే అనిపించింది. అండ్ స్క్రీన్ దీంట్లో వాడింది 6.7. ఇది రీసెంట్ టైమ్స్లో రెడ్మీ నుంచి వచ్చిన బిగ్గెస్ట్ డిస్ప్లే అనమాట. అండ్ రెడ్మీ బ్రాండింగ్లో బిగ్గెస్ట్ డిస్ప్లేతో వచ్చిన ఫోన్ ఇదే. సో ఫోన్ చేతిలో పట్టుకున్నప్పుడు మాత్రం కొంచెం పెద్దగా అనిపిస్తూ ఉంటుంది, పొడుగ్గా ఉంటుంది. బెజల్స్ కూడా పెద్దగానే ఉన్నాయి, స్క్రీన్ సైజ్ కూడా పెద్దగానే ఉంది. కానీ ఇంట్రెస్టింగ్లీ దీని వెయిట్ బ్యాలెన్స్ మాత్రం బాగానే మేనేజ్ చేశారు. 197 or 198 గ్రామ్స్ ఉంటుంది అటు ఇటు అప్రాక్సిమేట్గా చూస్తే. క్లైమ్డ్ ఏమో 197. సో ఓవరాల్గా ఫోన్ చేతిలో పట్టుకున్నప్పుడు మాత్రం అంత బల్కీగా ఏం లేదు, కానీ ఫోన్ స్క్రీన్ సైజ్ పెద్దగా ఉండటం వల్ల పెద్ద ఫోన్లా కనిపిస్తూ ఉంటుంది, కానీ వెయిట్ మాత్రం ప్రాపర్గానే వీళ్ళు మేనేజ్ చేశారు. వెయిట్ బ్యాలెన్స్ బాగానే చేస్తారు వీళ్ళు. అండ్ కమింగ్ టు ద డిస్ప్లే, ఇందులో వీళ్ళు ఎంటైర్ రెడ్మీ సిరీస్లో బిగ్గెస్ట్ డిస్ప్లేనే ఆఫర్ చేస్తున్నారు. 6.9 ఇంచెస్ ఫుల్ HD ప్లస్ రిజల్యూషన్తో 90Hz రిఫ్రెష్ రేట్తో LCD స్క్రీన్ వాడారు. అండ్ మ్యాక్సిమం బ్రైట్నెస్ మీకు 550 nits ఉంటుంది. యాక్చువల్గా LCD స్క్రీన్స్ అనేవి డేలైట్ కండిషన్లో చాలా నీట్గా కనిపిస్తూనే ఉంటాయి. అండ్ దీంట్లో బ్రైట్నెస్ కూడా బాగానే ఉంది కాబట్టి డిస్ప్లేలో మాత్రం ఎలాంటి ప్రాబ్లం అయితే లేదు. డిస్ప్లే క్వాలిటీ మాత్రం చాలా బాగుంది. అండ్ వీడియోలు ప్లే చేస్తున్నప్పుడు కూడా క్వాలిటీ బాగానే ఉంది. అండ్ వైడ్ వన్ L1 లాంటి సర్టిఫికేషన్స్ కూడా దీనికి వీళ్ళు ఆఫర్ చేస్తున్నారు. కాబట్టి ఓవరాల్గా మీరు వీడియోలు చూస్తున్నప్పుడు, మూవీస్ చూస్తున్నప్పుడు మాత్రం ఖచ్చితంగా మీడియా కన్జంప్షన్ చేస్తున్నప్పుడు డిస్ప్లే క్వాలిటీ మాత్రం చాలా బాగానే ఉంటుంది. అండ్ ఈవెన్ డైరెక్ట్ సన్లైట్ కండిషన్లో కూడా మీకు క్వాలిటీ మాత్రం దీంట్లో బాగానే ఉంది. అండ్ ఇది సైడ్ మౌంటెడ్ ఫింగర్ ప్రింట్ స్కానర్తో వస్తుంది, గుర్తుపెట్టుకోండి. ఇన్ డిస్ప్లే ఫింగర్ ప్రింట్ స్కానర్ కాదు, ఎందుకంటే ఇది LCD స్క్రీన్ కాబట్టి. అండ్ దీంట్లో ప్రాసెసర్ మీకు హీలియో G88 ప్రాసెసర్ యూజ్ చేశారు. అండ్ ఇది ఆ బడ్జెట్లో వన్ ఆఫ్ ది బెస్ట్
ప్రాసెసర్స్ అనమాట. మీకు తెలుసు కదా G88 చాలా పవర్ఫుల్ అండ్ గేమింగ్ కూడా బాగానే హ్యాండిల్ చేస్తుంది. ఒక మోడరేట్ గేమర్కి మాత్రం ఈ ప్రాసెసర్ చాలా బాగుంటుంది అండ్ యూఐ కూడా చాలా ఫాస్ట్గా ఉంటుంది. దానివల్ల మీకు బిట్వీన్ ద యాప్స్ మూవ్ అవుతున్నప్పుడు కావచ్చు అండ్ మీరు సెట్టింగ్స్లో మూవ్ అవుతున్నప్పుడు, గ్యాలరీలో మూవ్ అవుతున్నప్పుడు, రెగ్యులర్ టాస్క్లో మనం రెగ్యులర్గా యాప్స్ వాడుతున్నప్పుడు మాత్రం ఈ ప్రాసెసర్ మాత్రం చాలా కూల్గానే హ్యాండిల్ చేస్తుంది అండ్ ఆఫ్ కోర్స్ బ్యాటరీ లైఫ్ కూడా ఇది బాగానే మెయింటైన్ చేస్తుంది అనమాట. అందుకని ఈ ప్రాసెసర్ ఈ బడ్జెట్లో చాలా పవర్ఫుల్, చాలా స్టేబుల్. చాలా ఫోన్స్లో మనం ఈ మధ్య చూస్తూనే ఉన్నాం. ప్రాసెసర్ మాత్రం ఈ బడ్జెట్లో చాలా మంచి ఆప్షన్ అని చెప్పొచ్చు ఈ ఫోన్కి. అండ్ కమింగ్ టు ద యూఐ, ఇందులో మీకు Android 13 అవుట్ ఆఫ్ ది బాక్స్ వస్తుంది. అలాగే MIUI 14 లేటెస్ట్ వెర్షన్తో ఇది బూట్ అవుతుంది. లేటెస్ట్ సెక్యూరిటీ ప్యాచ్ ఉంటుంది. సో యూఐలో మీకు ఫస్ట్ చూడగానే చాలా పీస్ఫుల్గా అనిపించే పాయింట్ ఏంటంటే ఇది మీకు డిఫాల్ట్గా MIUI డైలర్తో వస్తుంది, గూగుల్ డైలర్తో రాదు. చాలామంది అడుగుతున్న ఫీచర్ ఇది. కొత్త ఫోన్స్ లాంచ్ అవుతుంటే MI వాళ్ళు ఈ డైలర్ అయితే లాంచ్లో ఇస్తున్నారు. కానీ పాత ఫోన్స్కి మాత్రం అప్డేట్ రూపంలో ఇస్తే బాగుండేదేమో. ఈ ఫోన్కి అయితే డిఫాల్ట్గా MIUI డైలర్తోనే వస్తుంది. ఇది మాత్రం చాలా చాలా ప్లస్ పాయింట్ అనమాట. మీకు కాల్ రికార్డింగ్ లాంటి ప్రాబ్లమ్స్ ఏమీ ఉండదు. అండ్ అఫ్ కోర్స్ ఇది ఒక బడ్జెట్ ఫోను, అండర్ 10,000 రూపీస్ బడ్జెట్ ఫోన్ కాబట్టి బ్లోట్వేర్ అప్లికేషన్స్ అయితే చాలా ఉన్నాయి దీంట్లో. అవన్నీ మీరు ఓపెన్ చేసుకొని అన్ఇన్స్టాల్ చేసుకోవాలి. ఈ పాయింట్ మాత్రం నెగిటివ్ పాయింటే, కానీ తప్పదు. ఎందుకంటే అన్ని ఫోన్స్లో, అన్ని బ్రాండ్స్లో మనకి బడ్జెట్ ఫోన్స్లో ఈ బ్లోట్వేర్ అప్లికేషన్స్ అనేవి వెరీ కామన్ అయిపోయినాయి. ఇవే వీళ్ళకి వీళ్ళకి ఇన్కమ్ జనరేట్ చేసేది కాబట్టి మనం ఓపెన్ చేసుకొని ఇవన్నీ మనం అన్ఇన్స్టాల్ చేసుకోవాలి. మీకు నచ్చని ప్రతి యాప్ తీసేసుకోవచ్చు అండ్ ఈవెన్ MIUIకి సంబంధించిన కొన్ని డిఫాల్ట్ యాప్స్ కూడా మీరు అన్ఇన్స్టాల్ చేసుకోవచ్చు. ఈ ఫెసిలిటీ అయితే MIUIలో ఉంది. ఇది ఒక మంచి పాయింట్. అండ్ యూఐ కూడా చాలా ఫాస్ట్గానే ఉంది, రెస్పాన్స్ కూడా చాలా బాగా ఇస్తుంది అండ్ లేటెస్ట్ సెక్యూరిటీ ప్యాచెస్ వచ్చింది. ఆల్మోస్ట్ ఆల్ అన్ని ఫీచర్స్ దీంట్లో వీళ్ళు ఆఫర్ చేస్తున్నారు. అండ్ ఇందాక మీకు చెప్పాం కదా వైడ్ వెన్ L1 లాంటివి కూడా దీంట్లో ఆఫర్ చేస్తున్నారు కాబట్టి ఈ పర్టికులర్ బడ్జెట్లో మాత్రం దీన్ని మనం యాక్సెప్ట్ చేయొచ్చు. అండ్ కమింగ్ టు ద కెమెరా డిపార్ట్మెంట్, దీనికి బ్యాక్ సైడ్ ఉండడానికి 3 కెమెరాలు ఉంటాయి. 50 మెగాపిక్సెల్ మెయిన్ కెమెరా, రెండోది 8 మెగాపిక్సెల్, మూడోది 2 మెగాపిక్సెల్. మెయిన్ కెమెరా 50 మెగాపిక్సెల్, ఇది చాలా యూస్ఫుల్. కెమెరా శాంపిల్స్ మాత్రం పర్లేదు, బాగానే ఉన్నాయి. ఇక్కడ మీరు స్క్రీన్ మీద కూడా అబ్జర్వ్ చేయొచ్చు. బడ్జెట్ ఫోన్స్లో చాలా మంచి కెమెరా శాంపిల్స్ వస్తున్నాయి. సో ఈ బడ్జెట్లో మాత్రం ఈ కెమెరా క్వాలిటీని మనం ఖచ్చితంగా యాక్సెప్ట్ చేయాలి కూడా. ఎందుకంటే బెటర్ క్వాలిటీ మనం వేరే ఫోన్స్లో కూడా ఎక్కడ మనకు కనిపించదు. పర్లేదు, బాగానే ఉంది. కెమెరా శాంపిల్స్ మాత్రం మంచిగా అనిపించింది. అండ్ రెండోది 8 మెగాపిక్సెల్ వైడ్, అది కూడా దాని పని అది చేసుకుంటూ పోతూ ఉంటుంది. అండ్ మూడోది 2 మెగాపిక్సెల్, ఎందుకుందో కూడా అర్థం కాదు. సో ఉంటూనే ఉంటుంది. ఇది మాత్రం కామన్ అనమాట. సో ఫ్రంట్ సైడ్ మీకు 8 మెగాపిక్సెల్ కెమెరా ఉంటుంది. ఇది కూడా దాని పని అది చేసుకుంటూ పోతూనే ఉంటుంది. కెమెరా శాంపిల్స్ మాత్రం అబోవ్ యావరేజ్గా ఉన్నాయి ఫ్రంట్ సైడ్. బ్యాక్ సైడ్ కెమెరా బాగుంది, ఫ్రంట్ సైడ్ మాత్రం కొంచెం అబోవ్ యావరేజ్గా నాకైతే అనిపించింది. 5000 mAh బ్యాటరీ అండ్ 18 వాట్స్ ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ చేస్తుంది ఈ ఫోను. కానీ బాక్స్లో మీకు 22.5 వాట్స్ ఛార్జర్ ఇస్తారు. సో ఓకే, ఇది యాక్సెప్ట్ చేయొచ్చు. వాళ్ళ దగ్గర ఉన్నాయి అనుకుంటా, అవే ఇస్తూ ఉన్నారు. సో 18 వాట్స్ అయితే ఈ ఫోన్ సపోర్ట్ చేస్తుంది. సో ఓవరాల్గా ఫోన్లో మాత్రం ప్లస్ పాయింట్స్ ముఖ్యంగా MIUI డైలరు, మంచి బ్యాటరీ, డిజైన్ బాగుంది. బాక్సీ డిజైన్ ఒక యాపిల్ ఐఫోన్ లాగా అనిపిస్తుంది. కెమెరాలు కూడా ఓకే, బ్యాక్ సైడ్ కెమెరా బాగుంది, ఫ్రంట్ సైడ్ కెమెరా అబోవ్ యావరేజ్గా ఉంది. అండ్ మైనస్ పాయింట్స్ ఏంటంటే ఇందులో మీకు ఇంకొంచెం యాడ్స్ అవి తగ్గిస్తే ఇంకా కొంచెం బాగుండేది. అండ్ ఇంకొక కెమెరా, ఫ్రంట్ సైడ్ కెమెరా కూడా 13 మెగాపిక్సెల్ ఏదైనా ఇస్తే బాగుండేది అనిపించింది. బ్యాటరీ ఇవన్నీ కూడా చాలా బాగానే ఉంది. దాంట్లో ఎక్కడ మనకి నెగిటివ్ పాయింట్స్ ఏమి మనం చెప్పుకోవడానికి కూడా ఏముండవు. సో ఇది నాకు నచ్చిన పాయింట్స్ అండ్ దీంట్లో కొన్ని డ్రాబ్యాక్స్. సో ఇది Redmi 12కి సంబంధించిన నా ఒపీనియన్. వీడియో నచ్చితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. ఛానల్ ఎప్పుడు సపోర్ట్ చేస్తున్నాను. దిస్ ఈజ్ రఫీ సైనింగ్ ఆఫ్. జై హింద్.